గేమ్ ప్లే ఈరోజు అయితే మనం ఈ మెక్లరెన్ని అయితే మెగా ర్యాంప్ మీద టెస్ట్ చేయబోతున్నాం. మరి తెలుతుందో లేదో చూద్దాం. సో లెట్స్ గో. ఓకే, ఫస్ట్ దాని నుంచి వెళ్ళిపోయింది. ఫుల్ స్పీడ్ కొడుతున్నా కదా. లాస్ట్లో ఈ కార్తో పాటు ఇన్నోవా కార్ కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, ఫుల్ స్పీడ్ కొడుతున్నాను కానీ బాగానే ఉంటుంది. అయిపోయింది. అబ్బా, తప్పించుకుంది గాయస్. ఏమన్నా లక్క దీన్ని, కానీ ఈసారి పడిపోతుందిలే. ప్రాబ్లం నో డౌట్ ఈసారి మాత్రం పడిపోతుంది గాయస్. మీకు థర్డ్ పర్సన్ వ్యూలోనే పెడతా, ఎందుకంటే మీకు సరిగ్గా కనపడాలి కాబట్టి. చెప్పాను కదా పడిపోతాం. గాయస్ 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 దీన్ని ఏమన్నా లక్క గాయస్. సూపర్ లక్ గాయస్ దీన్ని. ఇక్కడికి వచ్చి ఆగింది ఇది. ఓ మై గాడ్, ఇక ఫుల్ స్పీడ్ అయితే మళ్ళీ ఇచ్చేస్తున్నా. ఇది వెళ్ళిపోతుందేమో. అమ్మ, సక్సెస్ఫుల్గా ఇది వచ్చేసింది. ఫెయిల్ గైస్, ఫెయిల్ ఇది. నేను మళ్ళీ చనిపోయాను. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మనకి ఈ కార్ వచ్చింది, కానీ మనం ఈ కార్ తీసుకోవాలి. ఈ కార్ ఎట్లాగో సక్సెస్ అయింది కాబట్టి ఈసారి మనం ఇన్నోవా కార్ తీసుకుంటున్నాం. సో ఇన్నోవా కార్ అయితే తీసుకున్నాం మనం. అలాగే ఇప్పుడు వెళ్తున్నాం అండ్ జంప్ అయిపోయాం. ఈ కార్ వెళ్ళదు గైస్. ఈ కార్ మాత్రం అసలు వెళ్ళే ఛాన్సే లేదు గైస్. నేను ఫుల్ గ్యారంటీ. నేను అయితే ఈ కార్ వెళ్ళదని చెప్పాను కదా గైస్ నాకు. నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ ఫార్చునర్ వచ్చింది. ఇది మాత్రం ట్రై చేయాల్సిందే. ఓకే, ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగింది గైస్. ఇది నేను అనుకునేలేదు ఫార్చునర్స్ వస్తుందని. ఓకే ఓకే, నేను ఎక్కడ బ్రేక్ కొట్టట్లేదు గైస్, స్ట్రైట్ వెళ్ళిపోతున్నా అంతే. ఓ షిట్, ఓ గాడ్. సరే గైస్, ఈసారి మాత్రం ఏ కార్ వచ్చినా బైక్ తీసుకుందాం ఈసారి. ఓకే, ఇదైనా స్కిప్ చేయాల్సి వస్తుంది ఎంత మంచిగా వచ్చిన. ఈసారి వచ్చి ఓకే యమహా FZ10. దీనికి కూడా స్టీరింగ్ వచ్చిందండి గాయస్. సరే, ఎట్లా కంట్రోల్ చేద్దాం కానీ. ఓకే గాయస్, దీంట్లో మనకి చిన్న ఫాల్ట్ ఉంది, చెప్పాను కదా గాయస్. ఈసారి పడితే మాత్రం పోతాం. ఓకే గాయస్, వీడియోని ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, గుడ్ బై.